అల్లూరు జిల్లా రంపచోడవరం గురుకుల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అరాచకం వెలుగులోకి వచ్చింది. క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను 100 నుండి 200 గుంజీళ్లు తీయించడంతో విద్యార్థులు నడవలేక కాళ్ల వాపులతో అవస్థలు పడుతున్నారు. సికిల్ సెలేమియా వ్యాధితో బాధపడుతున్న విద్యార్థులను కూడా తప్పని గుంజీలు తీయించింది. తల్లిదండ్రులు, గిరిజన సంఘం నాయకుల చొరవతో ఈ విషయం బట్టబయలైంది. ఇన్ అవర్ కాలేజ్ మేము అంటే 100 సిటప్స్ తీసాము. సిటప్స్ తీయించింది కూడా మాకు సీసీ కెమెరా ముందు తీయించలేదు. సీసీ కెమెరా లేని చోటకు తీసుకెళ్ళి తీయించారు. మేము 5th ఫ్లోర్ సార్. మాకు చాలా ఇబ్బందిగా ఉండింది సార్. లేట్గా వచ్చినా రన్ చేయాలి అంటారు. ఎడ్యుకేషన్ పరంలో అయితే పర్లేదు సార్, కానీ బాత్రూమ్ క్లీనింగ్ మేమే, అన్ని క్లీనింగ్ మేమే, మళ్ళీ మేమే రావాలి. మార్నింగ్ ఈవినింగ్ క్లీన్ చేసుకోవాలి. అవన్నీ మాకు ఎలా కుదురుతాయి సార్? ఇక్కడ చేస్తారు కానీ కొంచెం మాకే బర్డెన్ ఎక్కువ ఉంటుంది సార్. స్టడీ అయితే బాగుంది, కానీ ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడల్లా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. మేమండి సికిల్ సెల్ ప్రాబ్లంతో ఉన్నామండి. మాకు క్లీనింగ్ చేయిస్తారండి. సికిల్ సెల్ వాళ్ళకి క్లీనింగ్ చేయిస్తే మొన్న మేడం పిలిచారు, ప్రిన్సిపల్ మేడం పిలిచి సికిల్ సెల్ అయితే ఎక్సర్సైజ్ అవి చేయకూడదు అని పంపించారు సార్. ఫస్ట్ ఇయర్ రోజు రన్నింగ్ చేస్తలేదు, వాకింగ్ చేస్తున్నారని గుంజీలు తీయించేస్తా 60. మేము పడుకున్నామని లాస్ట్ మినిట్లో పడుకున్నామని గుంజీలు 100 తీయించేస్తా. కాళ్ళ నొప్పులతో ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు సార్. అంటే చున్నీలకి పినుసులు పెట్టాలి సార్. పినుసులు పెట్టకపోతే ఇలా లాగేసి చంప మీద కొడుతున్నాను సార్. కాలేజ్ సిపిఎల్ సార్. ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి మా ఫస్ట్ ఇయర్ మొత్తం బాగానే ఉండింది సార్. సెకండ్ ఇయర్లోని జస్ట్ చిన్న అల్లరి చేసాం అంతే సార్. దానికి ఒకసారి డైనీ హాల్లో అల్లరి చేశారని మా మేడం 100 గుంజలు తీయించేసారు. తర్వాత వాష్రూమ్స్ పాడు చేయడం, మేమే పాడు చేసామని చెప్పేసి మాతో వాష్రూమ్స్కి అడిగించేసారు. ఇంకా మేము కూడా తప్పదు కానీ క్లీనింగ్ చేసాం సార్. ఇంకా ప్రతి ఒక్కటి చెప్పినట్టు చేసాం సార్. కానీ మా స్టడీ విషయంలో కొంచెం బాగానే ఉంటుంది సార్, కానీ అల్లరి చేస్తే చాలు సార్, ఇలా వచ్చి నీ గుంజలు తీయిస్తారు సార్. మా వాళ్ళంతా చాలా బాధపడ్డారు సార్. ఆ స్టెప్స్ ఎక్కలేక దిగలేక మేమే చాలా మంది ఎత్తుకొని తీసుకెళ్ళాం సార్. వాళ్ళు ఏడుస్తుంటే మాకే ఏడుపు వచ్చేసింది సార్. మేము ఏం చెప్పాలో మాకు ఇంకా అర్థం కాలేదు. మేము మిల్క్కి లేట్గా వెళ్ళాం సార్. అంటే ఫాస్ట్గా వెళ్ళాం సార్, కానీ లాస్ట్ మాట్లాడుతున్నారని సీసీ కెమెరా లేని సైడ్ తీసుకెళ్ళి 100 సిటప్స్ తీర్చారు సార్. తర్వాత బాత్రూమ్స్ సార్ లేట్ అవుతుందని వాటర్ పట్టించుకుంటున్న 11 వరకు. తర్వాత పిలిచి 160 సిటప్స్ తీర్చారు సార్. తర్వాత క్లాస్లో సార్ మేము లాస్ట్ హాలిడే సార్, సెకండ్ సాటర్డే అంటే లాస్ట్ 4:30కి లాస్ట్ మినిట్లో మేము పడుకున్నాం సార్. కొంచెం అప్పుడు పడుకుంటే సార్ అప్పుడు కిందకి పిలిచి మళ్ళీ 100 సిటప్స్ తీర్చారు సార్. మేము 5th ఫ్లోర్ సార్, కానీ కిందకి రావడానికి చాలా పెయిన్ వస్తున్నాయి సార్. అక్కడ అంటే స్టడీస్ ఆఫ్ చేసి కూడా ఇప్పుడు క్లీనింగ్ చేస్తూ ఉంటారు.